హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు నేను చికెన్ రోస్ట్ చేస్తున్నాను. చూడండి, అట్లా హోల్ చికెన్ తీసుకోవాలండి. వాళ్ళంతా శుభ్రం చేయించి తెచ్చుకోవాలి. ఇవి ఒక 4-5 సార్లు కడగాలండి. కడిగి తోలుతోటి తీసుకొచ్చాను నేను. తోలుతో అయితే టేస్ట్గా ఉంటుందండి. మీ ఇష్టం, ఒకవేళ తోలు తీపిచ్చేసుకుంటే తీపిచ్చేసుకోవచ్చు. అట్లా జాలి గిన్నెలు వేసుకోవాలి వాటర్ అంతా పోయేంత వరకు. ఇప్పుడు 4 ఉల్లిపాయలు, 10-12 ఎండుమిర్చి తీసుకోవాలండి. మిరియాలు ఒక 50 గ్రామ్స్, అల్లం ఒక 50 గ్రామ్స్, 3 నిమ్మకాయలు తీసుకుంటే చాలు. నిమ్మకాయ రసం తీసి పెట్టుకోవాలి. ఉప్పు ఒక స్పూన్నర ఉప్పు వేసుకోవాలి జ్యూస్లోనే, నిమ్మకాయ రసంలోనే. ఒక పోక్ తీసుకొని చికెన్ని అట్లా గుచ్చాలండి మధ్య మధ్యలో. చూడండి, అట్లా ఫుల్ చికెన్ అంతా అట్లా ఫోక్ తోటి గుచ్చుకోవాలండి. మనం నిమ్మకాయ రసము, మిరియాల పొడి అంతా వేస్తాం కదా, అది బాగా లోపల కూడా ఇంకుతుంది అనమాట. అందుకని అట్లా మొత్తము ఫోక్ తోటి గుచ్చేసుకున్న తర్వాత చికెన్ అంతా ఇప్పుడు ఒక 3 స్పూన్స్ బటర్ తీసుకోవాలండి. ఇప్పుడు నిమ్మకాయ రసంలో సాల్ట్ వేసుకోవాలి. 1-1.5 స్పూన్ అట్లా సాల్ట్ వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ఉంది కదా, ఆ నిమ్మకాయతోటి బటర్తో చికెన్ని రుద్దాలి. లేకపోతే చేతితో అయినా రుద్దుకోవచ్చు, మన ఇష్టం అది. నేను నిమ్మకాయ ముక్కు ఉంది కాబట్టి నేను బటర్తో రుద్దుతున్నాను. ఇట్లా మొత్తం చికెన్ అంతా రుద్దాలండి, లోపల బయట అంతా రుద్దేసుకోవాలి. ఇప్పుడు దాని తర్వాతనే నిమ్మకాయ రసంతో మళ్ళీ నిమ్మకాయ, మిరియాలు, ఉప్పు ఉంది కదా, దాంతో ఇదంతా రుద్దేసుకోవాలి. చూడండి, అట్లా లోపల బయట అంతా బాగా లోపల ఇనికిపోయేంత వరకు కొంచెం రుద్దాలి. ఏదైతే మళ్ళీ మిగిలిన జ్యూస్ ఉంటుంది కదండి, ఆ మిగిలిన జ్యూస్ అంతా మళ్ళీ లోపల బయట అంతా పోసేసుకోవాలన్నమాట. అప్పుడే దాంట్లో బాగా ఊరుతుందన్నమాట చికెన్ అంతా. అట్లా లోపల పోసేసుకోవాలండి. ఇప్పుడు మిరియాల పొడి చల్లుకోవాలి దానిపైన. మిరియాల పొడి అంతా చల్లుకొని ఇప్పుడు ఏదైతే మనం అన్ని ఉల్లిపాయలు అవన్నీ తీసుకున్నాం కదా, ఆలు అదంతా అది కట్ చేసుకోవాలి. హాఫ్ కట్ చేసుకోవాలన్నమాట. పెద్ద పెద్ద ఉల్లిపాయలు అవన్నీ హాఫ్ కట్ చేసుకోవాలి. 10-12 తీసేసుకున్నాం కదండి మనము ఇవి ఎండుమిర్చి, ఆ ఎండుమిర్చి కూడా దాంట్లోనే వేయాలి. మిరియాలు కూడా వేసుకోవాలి. 15-20 మిరియాలు వేసుకోవాలి అందులోనే. కచ్చాపచ్చా కూడా దంచేసుకోవచ్చు. అల్లం 50 గ్రామ్స్ తీసుకున్నాము. అల్లం కూడా సన్న కట్ చేసుకోవాలి, పొట్టు తీసింది. ఇందా చూపించాను కదా స్టార్టింగ్లో, 3-4 ఆలుగడ్డలు పెద్దవి తీసుకొని అవి 2గా ఇట్లా కట్ చేసి అవి కూడా వేసుకోవాలి. అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు మన మిరియాల పొడి అదంతా చల్లుకున్నాం కదా, మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ అంతా కలుపుకొని అట్లా చూడండి లోపల కూడా పెట్టాలి. ఏమేమి వేసుకున్నామో అవి కూడా కొన్ని లోపల పెట్టాలి, కొన్ని బయట ఉంచాలన్నమాట. ఇప్పుడు తర్వాత పుదీనా కూడా తీసుకోవాలి. కొంచెం ఒక కట్ట పుదీనా తీసుకొని అవి కూడా ఆకులు తీసి పెట్టేసుకోవాలి. పుదీనా చల్లుకోవాలండి. ఇప్పుడు ఏదైతే అన్నీ బయట వేసామో, ఆలుగడ్డ, మన మిర్చి, మళ్ళీ మిరియాలు, ఉల్లిపాయ, అల్లం ముక్కలు అవన్నీ కూడా మళ్ళీ లోపలికి కూడా పెట్టేసుకోవాలండి. ఇంకా మిరియాలు కారం కావాలనుకున్న వాళ్ళు కూడా ఇంకా మిరియాల పొడి కూడా ఆ చికెన్కి రుద్దుకోవచ్చు, మళ్ళీ వేసుకోవచ్చు అండి. ఇప్పుడు చూడండి, అట్లా అంతా లోపల పెట్టిన తర్వాత టూత్పిక్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి వేసి బాగా కుట్టాలన్నమాట. ఇప్పుడు మనం ఎట్లా కుడతాం, ఇట్లా 2 కలిపి కుడతాము, అట్లా కుట్టేసుకోవాలన్నమాట. అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 4 అవర్స్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. తర్వాత మనము ఉడకబెట్టేటప్పుడు చూడండి, నేను ఒక ప్యాన్లో తీసుకున్నాను, అట్లా ఉడకబెట్టుకున్నాను, గ్రేవీ వస్తుంది. తర్వాత నేను దీంట్లో వేసుకున్నానండి కళాయిలో. చికెన్ ఉడికిన తర్వాత ఆ స్టిక్స్ మనం పెట్టాం కదండి, ఆ స్టిక్స్ అన్నీ తీసేసేయాలి. కళాయిలో వేసి ఇంకా కొంచెంసేపు నీళ్ళంతా పోయేంత వరకు ఉడకబెట్టాను. చికెన్ రోస్ట్ మనము తినేటప్పుడు అండి, ఆ ముక్కలతో పాటు ఎండుమిర్చి, అల్లం ముక్కలు, ఆలు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మనం కొరుక్కొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవాళకి ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.